కోర్టు సమస్యలు మనిషిని ఎప్పటికీ ఏదో ఒకటితో సతమతం చేస్తూనే ఉంటాయి. సంవత్సరాల తరబడి కోర్టులోకి తిరిగినా పరిష్కారం రాని పరిస్థితి. సో అలాంటి సమస్యలు కూడా గురువు గారు ఒక పరిష్కారం దిశగా మనకి సూచన చేస్తుంటారు. ప్రజెంట్ మనతోటి గురువు గారు ఉన్నారు, మాట్లాడదాం. బ్రహ్మంరాజు గురుగారు. గురుగారు నమస్కారం. సో కోర్టు సమస్యలు మనిషిని ఎక్కడ ప్రశాంతంగా ఉండని అని పరిస్థితి. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగినా కూడా పరిష్కారం రాదు. సో ఆ సమస్యకి ఏం పరిష్కారం చెప్తారు గురుగారు? ఓం శ్రీ మాత్రే నమః. అయితే కోర్టు సమస్యలు ఒక రకంగా ఉండవమ్మా. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎమ్మటే తీర్పు వస్తుంది కదా అని మాత్రం ఎవ్వరు కలగను. అది సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంటుంది. వీడు ఆస్తులు కోల్పోయినా కూడా సరే, వీడికి ఉన్నాయి అమ్ముకున్నా కూడా ఆ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. సమస్య మాత్రం పరిష్కారం కాదు. అయితే ఏంటంటే సమస్య పెరగటానికి కూడా మనుషులే కారణం. కోర్టు వరకు తీసుకుపోవడానికి, దాన్ని ఇంకా బలపరచడానికి వాళ్ళే కారణం. అటు వాడికి దక్కగా ఇటు వీడికి దక్కగా సమస్య పరిష్కారం కాకుండా ఇద్దరు డబ్బు ఖర్చు పెడుతూనే ఉండాలి. కానీ సమస్య మాత్రానికి పరిష్కారం కాదు. ఇద్దరు కోర్టు చుట్టూ తిరగాలి. అది భార్య భర్తల మధ్య కూడా కావచ్చు, ఆస్తి తగాదులు కావచ్చు, ల్యాండ్ పర్పస్లో వచ్చినవి కావచ్చు, గృహ ప్రయత్నాల నుంచి వచ్చినవి కావచ్చు, లేకుంటే అప్పు ద్వారా వచ్చినవి కావచ్చు, లేకుంటే ఇతర సమస్యలు ఇతర కారణాలు కావచ్చు. అయినా కూడా కోర్టుకి వెళ్ళిన తర్వాత బయటికి సమాధానం పరిష్కారం వస్తుందన్న సమస్య అనేది చాలా తక్కువ. ఎందుకంటే వస్తుంది, కానీ దానికి సమయం పడుతుంది. దాన్ని పరిష్కరించుకోవడానికి ఇరుగురే చాలు, అందరూ అవసరంలే. బాధింపబడ్డవాడు, బాధపడ్డవాడు, బాధని క్రియేట్ చేసిన వాడు, ఆ బాధని సరి చేసుకోవాలనుకునేవాళ్ళు, ఈ ఇరుగురు కూర్చుంటే దానికి పరిష్కారం అవుతుంది. కానీ ఆ ఇరుగురు పడదు. ఎందువల్ల పడదు అంటే వీడికి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, వాడికి చెప్పేవాళ్ళు వాడికి చాలామంది ఉంటారు. దానివల్ల ఈ ఇరుగురు ఒక చోట కూర్చొని పరిష్కారం చేసుకుంటానికి ఎవరికి నచ్చదు. తర్వాత రెండోది, పంచాయతీ పెట్టి 10 మందిలో కూర్చొని ఆ పరిష్కారం చేసుకోవాలన్నా కూడా సింపుల్గా అయిపోతుంది. కానీ దానికి కొంతమంది సహకరించకపోగానే ఇది చెయ్యి మీరిన తర్వాతనే, పై మీదకి వచ్చిన తర్వాతనే కోర్టుకు వస్తారు. ఆ విధంగా కొంతమంది సమస్యల్లో కూడా పోయిన వాళ్ళకి నేను చెప్పబోయేది ఏంటంటే, కంపల్సరిగా ఒకటి పరిష్కారం కావాలనుకున్నప్పుడు ఒక్క అడుగు మనిషి వెనక్కి వేయాలి. ముందుగా అడుగు అన్ని విషయాల్లో వేసుకుంటూ పోలేము. ఒక్క అడుగు వేస్తున్నంత మాత్రాన నువ్వు ఓడిపోయినట్టు కాదు. దాన్ని నీ గెలిపే భగవంతుడు నీకు ఇస్తాడు. అర్థందా? ఆ అడుగు వెనక్కి వేసి దీన్ని ఏ విధంగా ప్రాబ్లాన్ని సొల్యూషన్ చేయాలి. కొంతవరకు డబ్బుతో చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది మనసుల్లో పెట్టి మాటల ద్వారా చేసేవాళ్ళు ఉంటారు. ఈ రెండింటికి కాకోకుండా కూడా కొంతమందికి చెప్పుడు మాటలు విని దాన్ని పరిష్కారం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ వీటన్నిటికంటే కూడా నేను చెప్పబోయే దాంట్లో కొన్ని పరిష్కారాలు దొరుకుతాయి. ఎట్లా దొరుకుతాయి అంటే, వాడు మొండికి పడ్డాడు, బండరాయితో సమానం. వాడిని ఎక్కడేసి గీకినా కూడా వాడు అదే కలర్ వస్తుంది. అదేవిధంగా అటువంటి మనిషిని కూడా మనం కొన్ని మంత్రాల ద్వారాగా, కొన్ని మంత్రకట్ల ప్రయోగాల ద్వారాగా వాడు మైండ్ సెట్ని మార్చవచ్చు. ఎందుకంటే 100 మంది వాడు చుట్టూ ఉన్నాయి, 100 మాటలు చెప్పినా సరే వాడు మనం చేసిన తర్వాత ఆ మంత్ర ప్రయోగం వాడు ఒంట్లోకి, వాడు తలలోకి వెళ్ళిపోయిన తర్వాత వాడు మైండ్ రీడింగ్ మన గురించి ఆలోచించేలా చేస్తాం. అక్కడ సబ్జెక్ట్ మనకు దొరుకుతుంది. ఎప్పుడు వాడు మన ద్వారాగా మన గురించి ఎదురు చూసుకుంటూ వస్తాడో అప్పుడు మనం వాడిని అవకాశంగా తీసుకోవచ్చు. దాని తర్వాత వాడికి ఏమి చేయాలో, వాడిని ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలి, దీని వెనకాల దీన్ని ముట్టించేవాడెవడు, తగిలించేవాడు, వీడా ఇంప్రవేషన్ కూడా ఇస్తాడు. మనం ఇచ్చినప్పుడు వాళ్ళని కూడా మనం కట్టడి కట్టచ్చు, ముందుకు రానియకుండా. కోర్టులో కేసుని ముందుకు పోనీయకుండా కూడా దాన్ని ఆపచ్చు. అటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేయొచ్చు. కానీ దీనికి కొంతమంది ఇప్పుడున్న జనరేషన్లో ఇలా చేస్తే మనిషి మారిపోతాడా, మారతాడా, వాడు ఎంతో బలంగా కూర్చున్నాడు కదా అనుకుంటుంది. ఎంతలా బలవంతుడికైనా ఎక్కడో ఒక చోట ఒక బలహీనతమైన ఒక పరిష్కారాన్ని వదిలేస్తాడు. దాన్ని మనం పట్టుకోవచ్చు, దాన్ని పట్టి మనం చేయొచ్చు. ఆ బలహీనత ఎక్కడుందా అని తెలుసుకోవాలంటే అది నీ ఒక్కడి వల్లే కాదు. అలాంటి స్వాముల దగ్గరికి వస్తే కంపల్సరిగా వాడి పేరు, వాడి గోత్రము, వాడి ఇంటి పేరుతో సహా తీసుకొస్తే వాడి ఫోటోని, దాన్ని మనం గమనిస్తాం. వాడి మైండ్ రీడింగ్ ఎలా ఉంది, దీని వెనకాల నడిపించేవాడు ఎవడు, దీని సమస్యని ఏ విధంగా పరిష్కారం చేయొచ్చు. దీనివల్ల డబ్బు, సమయం రెండు వృధా కావు, ప్రశాంతత ఉంటుంది కంపల్సరీగా. ఎందుకంటే తొందరగా తెగిపోతుంది, లేదా తెగలదా మనమే వదిలేసుకుంటాం. వదిలేసుకొని ఎంతవరకు అంతకి
కట్ చేసుకుని వదిలేసుకుంటాం. అటువంటి పరిష్కారం కూడా చేయొచ్చు. ఇప్పుడు 10 రూపాయలు పెట్టాలి, అంత లేదు నీ వల్ల, 8 రూపాయలతో తగ్గించుకో, 2 రూపాయలు సేవ్ అవుతుంది. అట్లనే నువ్వు 10 రూపాయలు పెట్టినా కూడా సమస్య క్లియర్ కానీ చాలా ఉన్నాయి, ఇంకా అవి ఇంకా పెండింగ్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి సంవత్సరాల తరబడి. ఇట్లా కొన్ని పెండింగ్లో కూడా ఉన్నాయి కొన్ని కేసులు. అలాంటి వాళ్ళకు కూడా కొంతమందికి దానికి తగినట్టుగా ఆ కోర్టు సమస్యల్లో కొన్ని పరిష్కారం నా వల్ల అయిన సహకారం మీకు కంపల్సరీగా చేస్తాను.